నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అసలు ఇక్కడ టెక్సాస్‌లో ఏమని స్నో పడిందో గానీ, నేను మా పాప అయితే రకరకాల ఎక్స్‌పెరిమెంట్‌లు చేస్తున్నాము. అక్కడొచ్చేసి ఇంచుమించు 4గో రోజు. అయినా కూడా స్నో అసలు మెల్ట్ అయిందే లేదు. ఇక ప్రొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ అనుకున్నాను. ఇడ్లీలోకి స్పైసీ చట్నీ ఉంటే బావుంటుంది. అందులో కొబ్బరి చట్నీ అయితే చాలా యమ్మీగా ఉంటుంది. ఇక కొబ్బరికాయ పగలగొట్టడానికి నా తంట అంతా ఇంత కాదు. ఇంట్లో పగలగొట్టలేను, బ్యాక్‌యార్డ్‌లోకి వెళ్ళలేను. ఇక డోర్ దగ్గరే ఉండి ఆ గడ్డగట్టిన ఐస్ గడ్డ పైన కొబ్బరికాయ పగలగొట్టాను. అసలు ఎంత చక్కగా పగిలిందో. అమెరికాలో గ్రాసరీ స్టోర్స్‌లో దొరికే కొబ్బరికాయలు ఏదైతే ఉంటాయో, 4 కొబ్బరికాయలు తెస్తే ఒకటి చక్కగా ఉండడం చాలా గ్రేట్. మిగతా 3 పుచ్చిపోతాయి అన్నట్లు, అంటే బాగా పండిపోతాయి అంటారు కదా, అట్లా ఉంటాయి. నేనైతే దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి ఎన్నాళ్ళయిందో. పర్టికులర్ షాప్‌లో తీసుకొచ్చే కొబ్బరికాయ మాత్రమే దేవుడి దగ్గర కొడతాను తప్పితే, ఎక్కడ పడితే అక్కడ దొరికే కొబ్బరికాయలు అస్సలు వాడను. అలా కొబ్బరికాయ ముదురుంటాయి, లేకపోతే పుచ్చిపోయి ఉంటాయన్నమాట. సో అలా డే స్టార్ట్ అయింది. ఇది వచ్చేసి హాట్ వాటర్ అనమాట. ఇప్పుడు ఇక్కడ పోస్తున్నాను. Why are you touching the hot water? It's not working. వర్క్ అవుతుంది అది. ఇప్పుడు అంతా ఇక్కడ స్టోన్ లక్ ఉంది కదా, దగ్గర నుంచి చూపి ఆ స్టీమ్ అంతా కనిపిస్తుంది. ఇంకో ఇది మెల్ట్ అవ్వడానికి. Can I touch it? ఎస్. Oh, you can see individual. ఇది అసలు మెల్టే అవ్వట్లేదు, అంత రాయి లెక్క ఉంది. అక్కడ చూపిస్తావా ప్లీజ్? Sorry. ఇది ఎప్పటికి ఇంకా రేపటికి మెల్ట్ అవుతుందేమో. Never. ఇంకా ఇంత హార్డ్ ఉంది. It's below. Look how thick it is. ఎంత హార్డ్ ఉందో ఇది. It is not that hard, guys. I'm joking. Yes. జర Dun, 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 dun. ఓపెన్ చేయదు. ఒకసారి చూపి దీన్ని. చూడడానికి మ్యాంగో ఐస్ క్రీమ్ లాగా ఉంది. ఓపెన్ చేయి. ఇది పైన రియలా ఫేకా? It's real. రియల్ మ్యాంగోనా ఇది? Yeah. Well, not real mango, but like, ఇది కూడా తింటావా ఇప్పుడు? yeah. ఓ, Want some? కొంచెం టేస్ట్ చేస్తే ఎట్లా ఉందో. ఇక్కడ పెట్టద్దా? I'll cut in half. వద్దొద్దు, కొంచెం. ఇట్లా. అమెరికాలో ఏదైనా కొత్త వస్తువులు కానీ, తినుబండారాలు కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, యూ నేమ్ ఇట్ వాట్ నాట్, ఏదైనా కొత్తగా మార్కెట్లో వస్తే అమెరికన్ పీపుల్ ఎలా అంటే ఎంకరేజ్ చేస్తారండి. దేశం ఏ నలుమూలల నుంచి వచ్చినా అవి నచ్చాలే కానీ చాలా పబ్లిసిటీ ఉంటుంది. చిన్న పెద్ద ప్రతి ఒక్కరు వాళ్ళ ఒపీనియన్ చెప్తూ ఉంటారు. బాగుంటే మాత్రం నొక్కి ఒక్కాడి చెప్తారనమాట. అలా పిల్లలు చుట్టుపక్కల వేరే పిల్లలు తినటము, కొనుక్కోవడం ఇలాంటివి చూసి వాళ్ళకు కూడా నచ్చినప్పుడు ట్రై చేయాలని అనుకుంటూ ఉంటారు. అందులోనే భాగంగా మా పాప ఈ ఐస్ క్రీమ్ ట్రై చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటుంది. ఇక మేము అక్కడ దాకా షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము. అండ్ టేస్ట్ పర్లేదు, డీసెంట్, బాగుందన్నమాట. ఇక మధ్యాహ్నానికి లంచ్ చేస్తున్నానండి. లంచ్లో జొన్న రొట్టె అండ్ ఒక 3 రకాల కర్రీస్ చేశాను. జొన్న రొట్టె వారానికి 3 సార్లైనా తినడానికి ట్రై చేయండి. ఈ వంట పెద్ద కష్టమేం కాదు, కానీ ఏదైతే జొన్న పిండి కలిపే పద్ధతి ఉంటుందో అది కొంచెం మెస్సీగా ఉంటుంది తప్పితే జొన్న రొట్టె చాలా ఈజీగా. మీకు నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో ఈజీగా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. దాంతోపాటు ఈ జొన్న రొట్టెలోకి నేను చేసిన వంటలు కూడా చూపించబోతా ఉన్నాను. వంకాయ నాకు చాలా ఇష్టము. ఈ వంకాయతోటి కాస్త స్పైసీ వంకాయ చేశాను. ఇది వచ్చేసి మిక్స్డ్ వెజ్ కర్రీ. అండ్ ఇది మెంతికూర పప్పు. మెంతికూర పప్పుని రకరకాలుగా చేస్తారండి. నేను గట్టి వర్షన్లో చేస్తాను. అంటే పప్పు లూజ్గా కాకుండా ఇలా గట్టిగా ఉంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట. అలా మా అత్తయ్య గారు చేస్తారు. ఇక మా ఆయన కోసం అప్పుడప్పుడు నేను చేస్తూ ఉంటాను. అందరికీ రకరకాల రుచులు ఉంటాయండి. అన్ని రుచులని దృష్టిలో పెట్టుకొని వంట చేస్తాను. నాకు నచ్చిన రుచులైతే నేను ఎప్పుడో మర్చిపోయాను. వీళ్ళకి ఇన్ని రకాల వంటలు చేసి
నా ఇష్టాలన్నీ ఎప్పుడో మర్చిపోయానని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. చేసుకోవాలని అనిపిస్తుంది గానీ, వంటలు చేశాక నాకు బద్ధకం గూడా వస్తుంది. ఇక లైట్ తీసుకుంటాననమాట. ఇప్పుడు ఒక వంట చేసి చూపించబోతున్నాను. ఇదొక స్నాక్ ఐటెము. టేస్ట్ చాలా బావుంటుంది. క్యారెట్, బ్రోకోలీ, లీక్ అండ్ స్ప్రౌట్స్, టోఫు అనమాట. ప్రోటీన్ కోసం టోఫు వాడుతున్నాను. ఇదొక బ్యాలెన్స్డ్ స్నాక్ అనే చెప్తాను. దీంట్లో ఫైబర్ ఉంటుంది. వెజ్జీస్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, మంచి ఫైబర్ ఉంటుంది. ఇలా అన్ని రకాలు బ్యాలెన్స్డ్‌గా ఉంటాయని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇక ఇదొచ్చేసి ఆర్గానిక్ టోఫు అండి. మరి ఇక్కడ ఆర్గానిక్ అంటారు. అది ఎంత జెన్యూనో నాకు తెలీదు గానీ, ఆర్గానిక్ గదా అని తీసుకొచ్చేసాను. ఇక ఈ టోఫు మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని, దీంట్లో మీ టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్, దాంతో పాటు ఒక ఫస్ట్ టేబుల్ స్పూన్‌తో స్టార్ట్ చేయండి. చక్కగా రైస్ ఫ్లోర్ ఏసుకోవాలి. ఈ ముక్కలకి సరిగ్గా పట్టలేదనుకుంటే ఇంకొక టేబుల్ స్పూను ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని ముక్కలన్నిటికీ పట్టేలాగా ఇలా కలుపుకోండి. చేత్తో కలిపితే ఏంటంటే ముషిగా అవుతూ ఉంటాయి. అలా కాకుండా జాగ్రత్తగా కలుపుకోండి. ఇప్పుడు ఈ స్నాక్‌లోకి ఒక సాస్ చేసుకోవాలి. ఒక బౌల్‌లో డార్క్ సోయా సాస్ వాడుతున్నానండి. ఈ సోయా సాస్‌లో కూడా లైట్ వెర్షన్ ఉంటుంది, డార్క్ వెర్షన్ ఉంటుంది. నేను డార్క్ వాడుతున్నాను. దీంట్లోనే కాస్త వెనిగర్, పెప్పర్ పౌడర్, బ్రౌన్ షుగర్ అండ్ మైదా, ఇవన్నీ చక్కగా కలుపుకోవాలి లంప్స్ లేకుండా. సో ఇంచుమించుగా ఇప్పుడు ఈ స్నాక్లోకి మనము సాస్ రెడీ చేసుకున్నాము. ఇప్పుడు మనము సోయా సాస్ స్టీర్ ఫ్రై చేసుకుంటున్నాము విత్ స్ప్రౌట్స్ తోటి అనమాట. ఇది చాలా హెల్దీ వెర్షను. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు అండ్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఒక పాన్ మీడియం ఫ్లేమ్ పైన ఆన్ చేసుకొని, పాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకొని, మనం ఏదైతే ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న టోఫు ఉందో దాన్ని పాన్ ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేదు అనుకుంటే ఏ ఆయిల్ అయినా వాడచ్చండి. దీంట్లో నువ్వుల నూనె ఇంకా బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ చాలామంది నువ్వుల నూనెతోటి తినడానికి ఇష్టపడకపోవచ్చు, ఎందుకంటే కొంచెం బిట్టర్ టేస్ట్ వస్తుందని. మన దగ్గర ఏంటంటే లో క్యాలరీస్ ఆలివ్ ఆయిల్ ఉంది కాబట్టి నేను వాడేసాను అనమాట. ఇక పాన్ ఫ్రై చేసుకున్నాక ఇలా వస్తుందండి. మీ దగ్గర నాన్ స్టిక్ పాన్ ఉంటే దాంట్లో చేసేసుకోండి. నేనైతే స్టీల్ ప్యాన్లో చేశాను కాబట్టి కొంచెం మెస్సీ అయింది అంతే, బట్ టేస్ట్ అమోఘంగా ఉంటుంది. సేమ్ ప్యాన్లో ఇంకొక 2 డ్రాప్స్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న బ్రోకోలీని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్ పైన నేను ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ బ్రోకోలీ టూ సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవద్దండి. ఐ మీన్ టు సే ఫ్రై చేసుకోవద్దు, కొంచెం క్రంచీగా ఉండాలి. దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ పచ్చి వాసన పోతే చాలు, కానీ మరీ మెత్తగా కుక్ అవ్వద్దు, క్రంచీగా ఉండాలి. సో ఫ్రై చేసుకున్న అన్నిటిని పక్కన పెట్టేసుకొని సేమ్ ప్యాన్లో స్ప్రౌట్స్ అండి. ఇది వచ్చేసి మనకి రకరకాల స్ప్రౌట్స్ ఇక్కడ దొరుకుతూ ఉంటాయన్నమాట. పెసర్లతోటి, మినువులతోటి, తర్వాత సోయా బీన్స్ తోటి ఇలాగా. ఇది వచ్చేసి పెసర్లతో తయారు చేసిన స్ప్రౌట్స్ అనమాట. ఇవి మార్కెట్లో నుంచి తెచ్చాను. ఈ స్ప్రౌట్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయి అండ్ చాలా ఫాస్ట్గా కుక్ అవుతాయండి. వీటిని కూడా క్రంచీగా ఒక 3 to 4 minutes హై ఫ్లేమ్ పైన కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను, అంటే పాన్ ఫ్రై చేసుకొని. ఇప్పుడు ఇంకొక 1 స్పూను ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లోనే గార్లిక్ అండ్ మీ దగ్గర ఎండుమిర్చి ఉంటుంది చూసారా, దాన్ని సన్నగా కాస్త కట్ చేసుకొని దీంట్లో వేసేసుకోండి, లేదా రోల్ ఉంటే చితకొట్టి ఇట్లా వేసేసుకోండి. ఈ ఆయిల్లో ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే పచ్చి ఉల్లిగడ్డ కాడలు ఉంటాయి చూసారా, వాటిని కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అంటే లీక్ అంటారు వీటిని, ఉల్లికాడలు. వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్ పైన చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మరీ సాఫ్ట్గా అంటే ఎక్కువసేపు కుక్ చేయొద్దండి. ఇప్పుడు దీంట్లో మనము పాన్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న టోఫు ఏదైతే ఉందో ఈ తాలింపులో యాడ్ చేసుకొని ఈ ముక్కలకు అంతా పట్టేలాగా చక్కగా టాస్ చేసుకున్నా కలుపుకున్నా పర్లేదు. దీంట్లోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రోకోలీ, క్యారెట్ కూడా యాడ్ చేసుకొని
అంత చక్కగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. స్నాక్లోకి తినచ్చు, లంచ్లోకి తినచ్చు, మీ ఇష్టం. ఎలా తిన్నా టేస్ట్ బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి బాగుంటుంది. ఇందాక మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న సోయా సాస్ మిక్చర్ ఏదైతే ఉందో దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పైన అన్ని ముక్కలకు పట్టేలాగా చక్కగా కలుపుకోవాలన్నమాట. కాస్త వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. మీరు వాటర్ యాడ్ చేసిన తర్వాత కాస్త ఫ్లేమ్ పెంచేసి అన్నీ చక్కగా టాస్ చేసుకోండి, లేదా మొత్తం ముక్కలకు అంతా పట్టేలాగా కలుపుకోండి. నాన్ స్టిక్ ప్యాన్లో చాలా ఈజీగా వస్తుంది, కానీ నేను స్టీల్ ప్యాన్ వాడుతూ ఉన్నాను. టోఫు అంటే అందరికీ నచ్చదు. టోఫుని కూడా సరిగ్గా కరెక్ట్గా కుక్ చేయాలి, కానీ దీని టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందన్నమాట. అందులో ఇది సోయా బీన్స్తో చేస్తారు కాబట్టి ఇది ఫైబర్ రిచ్ అనే చెప్తాను. ఇక దీంట్లో మనం ఇందాక పాన్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న స్ప్రౌట్స్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్కి మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా ఒకసారి యాడ్ చేసుకోండి. నేను స్ప్రౌట్స్ యాడ్ చేసేటప్పుడు వీడియో ఆన్ చేయటం మర్చిపోయాను అనమాట. సో అంతేనండి, ఎంతో యమ్మీగా ఉండే ఈ టోఫు అండ్ స్ప్రౌట్స్ స్టీర్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు లంచ్ బాక్స్లోకి, డిన్నర్కి, స్నాక్ లాగా కూడా తినచ్చు. ఒక పిరికెడు తినాలే కానీ అద్భుతంగా ఉంటుంది, కడుపు నిండుగా ఉంచుతుంది. పైన జస్ట్ నువ్వులు అలా స్ప్రింకిల్ చేశానండి. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే వీటితోటి రకరకాలుగా చేస్తూ ఉంటాను. Yeah, it does. బట్ ఇదిగోరా. కలగాలి. ఓకే గాయస్, ఇప్పుడు చెప్పండి, నిజంగా బాగుందా? యమ్. Okay. స్పైసీ అయింది కదా. స్పైసీ కొంచెం మార్క్స్ ఇస్తున్నామ్మా. ఇంకా వాటర్ తల్లి. గాయస్ ఎలా ఉందో చెప్పండి. మంచిగా ఉంది. తల్లి నీకు Huh? ఎలా ఉంది? Good. Well, good. బాగుందా Good. బేబీ? చూసావా పడే కుండ. Never. టేస్ట్ బాగుంది, డీసెంట్ ఉంది. దీంట్లో రైస్ లేదు, జస్ట్ వెజ్జీస్ మాత్రమే. ఆయిల్ అంటే మనం ఆలివ్ ఆయిల్ వాడాం కదా. ఓకే, బాగుంది టేస్ట్. ఫ్యామిలీ చిన్నదైనా పెద్దదైనా ఇంట్లో రకరకాల టేస్ట్ బర్డ్స్ ఉన్నప్పుడు అందరినీ సాటిస్ఫై చేయలేము. కొన్నిసార్లు ఏంటంటే హెల్త్ కాన్షియస్ ఎక్కువైనప్పుడు బయట కంటే ఇంట్లోనే కష్టమైన చేసుకొని తినడం సుఖమని అనిపిస్తూ ఉంటుంది. ఇక ఈరోజైతే నిజంగా వంట కుదిరిందండి. కొన్నిసార్లు నిజంగా మూడ్ ఉండదు, కానీ అందరూ హెల్తీగా తినాలి, మనము హెల్తీగా ఉండాలి అంటే కాస్త కృషి చేయాల్సిందైతే ఉంటుందన్నమాట. సో ఇది వంటకం. మరి మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇవి ఈరోజు కబుర్లు.